సో ఈరోజు ఈ కార్యక్రమానికి నేను మీకు తెలుసా ఆ క్రియేటివిటీయే చాలా కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఎవరైనా ఒకసారి ఆలోచిస్తాం నేను మీకు తెలుసా అనగానే దెన్ డెఫినెట్లీ వీ విల్ థింక్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ దిస్, సమ్వాట్ డిఫరెంట్, వీ షుడ్ నో సంథింగ్. సో ఇలాంటి ఒక యూనిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ to know about helpline centers and cyber and legal awareness, especially for girl students. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి సూపరింటెండెంట్ సెంట్రల్ జైల్ స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్ రాజమండ్రి శ్రీమతి వసంత కే చెట్టి గారికి, అలాగే ఈరోజు మనం ఇంకొక విశిష్ట అతిథి శ్రీమతి బి పద్మావతి మేడం గారు, అడ్వకేట్, అలాగే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా వారు పనిచేస్తున్నారు, వారికి, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ సురేఖ మేడం. మీరు అక్కడ చూస్తే కనిపిస్తున్నారు కాలేజ్కి 2 వింగ్స్, మొత్తం 3 వింగ్స్. దాంట్లో మెయిన్ వింగ్స్ 2, ఒకటి అకాడమిక్, 2 ఐకేఎస్. ఆ ఇద్దరు కూడా మేము ఈ కాలేజీలో బిగ్ పోర్ట్ఫోలియోస్, వాటికి హెడ్స్గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ అన్నపూర్ణ మేడం గారు, అలాగే డాక్టర్ రాజేశ్వరి మేడం గారు. సో మిగతా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ and especially dear students, so very happy morning to you all. So ఈరోజు ఈ కార్యక్రమం ఇది చాలా మంచి ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్. మనకి అన్నీ తెలుసు అనుకుంటాం కానీ చాలా తెలియని విషయాలు చాలా ఉంటాయి. మనకి ఏదైనా చిన్న కష్టం వచ్చినా, లేకపోతే చిన్నగా పెద్ద విపత్కర పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చినా, లేకపోతే సో ఏదైనా మనకి ఆపద వచ్చినా, ఇలాంటి సమయాల్లో మనం కొన్ని హెల్ప్ లైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇమ్మీడియట్ నీడ్ కోసం మనం కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎమర్జెన్సీ నెంబర్స్ కోసం కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటి గురించి మనకు ఒక అవగాహన అనేది ఉండి తీరాలి. సో మనం చదువుకోవడమే కాదు, చదువుతో పాటుగా చాలామంది చెప్తుంటారు చిన్నప్పుడు కూడా, చదువుతో పాటుగా లోక జ్ఞానం కూడా చాలా అవసరం అని. సో ఇలాంటి ఈ కార్యక్రమం ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ వారు నిర్వహిస్తున్నందుకు కళాశాల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మీకు ఒకటి చెప్తాను, అదేమిటంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు తెలుసా మీ అందరికీ? మీరు అందరూ అనుకుని ఉంటారు దుర్గాబాయ్ దేశ్ముఖ్ అంటే నార్త్ ఇండియన్ అనేదో. తెలుసా మీ అందరికీ ఎవరో ఆవిడ? దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు రాజమండ్రి వాస్తవ్యం. సో వారికి పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చారు. ఆవిడ గురించి ఎంతమందికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఎవరైనా తెలుసా? ఒక్క గర్ల్ స్టూడెంట్స్ మాత్రం ఇలా అన్నారు అంతే. సో ఆవిడ కంబైన్డ్ మద్రాస్ ప్రెసిడెన్స్లో రాజమండ్రిలోనే జన్మించారు అప్పుడు. సో ఆవిడికి 8 సంవత్సరాల వయసులోనే వాళ్ళ మామయ్య సుబ్బారావు గారిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆవిడ కొంచెం ఊహ వచ్చినప్పటికీ దాన్ని అపోజ్ చేశారు. అపోజ్ చేసేసి ఆవిడ ఎంఏ పొలిటికల్, అంటే ఇదే మాకు కరెక్ట్గా హిస్టరీ అయితే తెలియదు కానీ ఈ కాలేజ్ స్టూడెంట్. ఎందుకంటే 1909లో
చదివారు అంటే అప్పుడు ఉన్నటువంటి కాలేజ్ చూస్తే ఈ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మాత్రమే ఉంది, హైయర్ ఎడ్యుకేషన్. సో 1853 మన ఎస్టాబ్లిష్మెంట్ ఈ కాలేజ్. సో 170 years అని చెప్తారు. సో 1909లో ఆవిడ అంటే ఇంచుమించుగా 1920, 1925, 30 ఆ రేంజ్లో ఉన్న కాలేజ్ ఏదైనా ఉందంటే మన రాజమండ్రి కాలేజ్. ఆ తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు. ఎందుకు ఈవిడంటే మీరు ఎప్పుడైనా ఈ కాలేజ్లో చూసినప్పుడు మనకి సరస్వతి స్టాట్యూ ఉంది, చూసారా? సరస్వతి స్టాట్యూ ఉంది కదా ఇక్కడ మనకి ఆర్ట్స్ బ్లాక్ సైన్స్లో. మీరు దాని వెనక ఎప్పుడైనా ఒకటి రాసి ఉంది, మీరు చూస్తే సెంటనరీ సెలబ్రేషన్ జరిగాయి. అంటే ఇప్పుడు 1853 కాలేజ్ అయితే 1953లో 100 years సెలబ్రేషన్స్, అంటే 1957లోనే ఇప్పుడు తర్వాత 3 years 4 years తర్వాత జరిగింది. ఆ జరిగినప్పుడు అలాగే అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్, వీళ్ళందరూ మనకి ఒక బుక్ దాంట్లో పబ్లిష్ చేయడం జరిగింది, సెంటనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ రాజమండ్రి కాలేజ్ అని. సో దాంట్లో మీరు ఇంకొంచెం నిశ్చితంగా వెళ్ళి చూస్తే ఆ సరస్వతి స్టాట్యూ వెనకాల మీరు చూస్తే దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఈ కాలేజ్లో అప్పుడు సెంటనరీ సెలబ్రేషన్కి కల్చరల్ ఈవెంట్ని ఇనాగరేట్ చేశారు. కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, దానికి ఆవిడ విశిష్ట అతిథిగా వచ్చి దాన్ని ఇనాగరేట్ చేశారు. వారి యొక్క భర్త, ఆయన పేరు వచ్చి సిడి దేశ్ముఖ్, ఆయన కూడా పద్మవిభూషణ్. సో వాళ్ళిద్దరూ కలిసి సరస్వతి స్తూపాన్ని ఇనాగరేట్ చేశారు. ఇది ఇన్ ద మెమరీ ఆఫ్ 100 years ఆఫ్ సెంటనరీ సెలబ్రేషన్స్. దాని వెనకాల రాసి ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూడండి. అంటే నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దుర్గాబాయి దేశ్ముఖ్ గారు అనేది జస్ట్ 8 yearsకి మ్యారేజ్ అయినప్పటికీ, సో ఇది తప్పు, బాల్య వివాహాలు మనం అనుమతించకూడదు, మొదటి వ్యక్తిని నేనే అని ముందుకు వచ్చి ఆ యొక్క ఆచారం ఏదైతే ఉందో దాని మీద ఫైట్ చేసినటువంటి ఉమెన్ దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. అది రాజమండ్రి ఈ కాలేజీకి ఉన్నటువంటి సంబంధం. సో అంటే ఏదైనా అన్యాయాన్ని కానీ, ఏదైనటువంటి అరాచకం కానీ, ఇంకేదైనా జరుగుతున్నప్పుడు ఫస్ట్గా గొంతెత్తి మాట్లాడేది మన కళాశాల విద్యార్థులే. మీరు చూస్తే కందుకూరి వీరేశలింగం పంతులు గారికి కూడా ఈ ఊరిలో ఆయన ఒక పెద్ద ప్రముఖ సంఘ సంస్కర్త అని చెప్తుంటారు. కానీ ఆయనకి సహాయం చేసింది, ఆయన డిసిషన్ రైట్ అని చెప్పింది, ఆయన హెల్ప్ తీసుకుంది రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులే. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు ముందు పెట్టుకొని ఆయన ఈ బాల్య వివాహాలు రద్దు చేయటం, ఇద్దరు పెళ్లి చేయటం, ఇలాంటివన్నీ కూడా చేశారు. అంటే అది ఆయన ఈ కళాశాల యొక్క ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ చదువుకున్న వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సపోర్ట్ తీసుకున్నారు. అంటే రాజమండ్రి యొక్క ప్రజానికానికి కానీ విద్యార్థులకు కానీ ఒక పవర్ ఉంటుంది. అది ఈ గోదావరి నీళ్లు తవ్వడం వల్ల వస్తుందో, లేకపోతే ఇక్కడ గాలి పెంచడం వల్ల వస్తుందో, అంతకు మించి ఎంతో పవిత్రమైనటువంటి కళాశాలలో చదువుకోవడం వల్ల వస్తుందో కానీ వాళ్ళకి ఆ ఫీల్ మాత్రం ఉంటుంది. సో కాబట్టి గర్ల్స్ స్టూడెంట్స్ మేము అందుకనే ఒక రిజల్యూషన్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. మన యూజీసీ ఉమెన్స్ హాస్టల్కి దుర్గాబాయి దేశ్ముఖ్ ఉమెన్స్ హాస్టల్ అని పేరు పెట్టాలి అనేది ఒక పాయింట్. ఇది మా వైస్ ప్రిన్సిపల్ గారు, ఆయన రిటైర్ అయిపోయారు, శ్రీశైల శాస్త్రి గారు సజెస్ట్ చేశారు. నాకు ఇప్పుడు ఆల్ ఆఫ్ షడన్ నేనేదో కొత్తగా చెప్పాలి, ఇదేదో కొత్తగా ఉంది ఈ నేమ్ అని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి థాట్. సో అంటే ఆవిడ బయోగ్రఫీ చదువుతుంటే నాకు తెలిసినటువంటి అంశం అంటే చూడండి, అంటే అన్యాయాన్ని అంత ఎంతో అంటే తల్లిదండ్రులు కూడా 8 years పెళ్లి చేస్తే దాన్ని విడనాడి అది కాదు, ఇది కాదు లైఫ్, ఇది కాదు జీవితం, మనం ఇలా కాదు అని దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ బ్రదర్ సపోర్ట్ తీసుకొని పురస్కారం పద్మవిభూషణ్కి ఎంపికయ్యారు. అంటే ఆవిడకున్న పట్టుదలకు కానీ అప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క
ఆ విలువలు వాటన్నిటినీ అధిగమించి ఇది కాదు మనం బ్రతకాల్సింది, అన్యాయాన్ని ఎదుర్కోవాలి, లేకపోతే ఈ ఏదైతే ఈ పాత విధానాలు ఉన్నాయో వాటిని విడనాడాలి, మనకు ఒక పవర్ ఉంది అని చెప్పి అప్పుడే అంటే 1907 1920s ఈ కాలేజ్ నుంచి ఒక రకమైనటువంటి ఉత్తేజం ఉంది అని చెప్పడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డియర్ స్టూడెంట్స్, ఎంతోమంది ఉన్నారు, మీరు వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మీరు జీవితంలో మంచిగా పైకి ఎదగాలి. సో కష్టాలు లేకపోతే కన్నీళ్ళు లేకపోతే సంతోషం దుఃఖం ఇవన్నీ జీవితంలో పార్ట్ అండ్ పార్షల్. బట్ మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నామో ఆ గోల్ని ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసి నిరంతరం శ్రమించండి. గర్ల్స్ అంటే నేను మళ్ళీ చెప్తూ ఉంటాను, గర్ల్స్ అంటే దేనికి నిదర్శనం అంటే ఓర్పు సహనానికి ప్రతీక. మీకున్నటువంటి ఓర్పు కానీ, మీకున్నటువంటి సహనం కానీ, మీకున్నటువంటి పట్టుదల కానీ మగవారితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది అనేది నాలెడ్జ్, నాకున్నటువంటి నాలెడ్జ్. సో కాబట్టి మీ యొక్క ఆ కమిట్మెంట్, మీ యొక్క సంకల్పం, మీరు జీవితంలో ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దానిపై ఫోకస్ చేయండి. మీ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని. ఒక పోలీస్ అంటేనే మనకి ఇమ్మీడియట్గా స్పృహలోకి వచ్చేది ఒక మ్యాన్ కదా. సో అలాంటిది మన ముందు ఒక గౌరవ అతిథిగా ఇచ్చేసి మీ ముందు కూర్చున్నటువంటి వసంత మేడం గారిని చూడండి. అంటే ఆ ఫీల్, ఆ తేజస్సు, ఎందుకంటే లైఫ్లో ఒకటి అచీవ్ చేశారు కదా. సో అలా మీలో కూడా చాలామంది చాలా పొజిషన్స్ అడగలరు. అలాగే ది లా అండ్ ఆర్డర్ అంటారు. సో ఒకటి మీరు దాన్ని కీపప్ చేయాలి, లేదా లా అండ్ ఆర్డర్ని మనం సరిగా పాటించాలి, లేదా అన్యాయం జరిగితే ఎదిరించాలి అంటే మనకి లా తెలుస్తుంటారు. సో ఆ విధంగా ఇంకొక మాతృమూర్తి అక్కడ కూర్చుంటారు. సో వీరందరూ కూడా ఎందుకు పిలుస్తున్నారు ఏంటి అంటే మీరందరూ వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, జీవితంలో మీరు గోల్స్ ఏర్పాటు చేసుకోవాలి, అలా ముందుకు వెళ్ళాలి. సో కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు నా తర్వాత మాట్లాడేటటువంటి ఈ అతిథులందరూ కూడా మీకు మంచిగా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, కష్ట సమయాల్లో దాన్ని ఎలా అధిగమించాలి, లేకపోతే మనకి హెల్ప్ కావాలన్నప్పుడు ఎలాంటి వారిని మనం కాంటాక్ట్ చేయాలి, మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఆ హెల్ప్ లైన్ నంబర్స్ ఏంటి, ఇవన్నిటి మీద కూడా మీకు ఒక అవగాహన ఏర్పాటు చేస్తారు. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. I really congratulate the Women Empowerment Cell and other members who activate and who resonate these kind of activities in the college.